ఏమన్నా వేయాలి పోతుంది అనుకున్నది వచ్చేసరికి ఇది వదిలేసింటే కంప్లీట్ ఆ రెండు అప్లై చేయలేరు కదా అప్పుడు అవి వేరే ఉన్నాయి. ఇది అప్లై చేసిన ఒక్కసారి నేను మాట్లాడుతున్న వీడియో డేట్ వచ్చి 17/3/2025 రోజు ఇవాళ వెంకటప్రసాద్ గారి తోటలో ఉన్నాము. కొద్దిగా దూరం వెంకటప్రసాద్ గారి తోటలో ఉన్నాము. దీంట్లో యూఎల్ టెక్నాలజీతో కూడిన జైమో బయోగ్రో, జైమో బయోఫర్ట్, జైమో గ్రోవెల్, జైమో బయోఫర్ట్ ఈ 4 ప్రోడక్ట్లను ఈ మొక్క వాస్తవ పరిస్థితి ఏంటంటే ప్రసాద్ గారి మాటలలో ఏం జరిగింది ఈ మొక్క పరిస్థితి ఒకసారి చెప్పండి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఇది ఆల్మోస్ట్ మొదలు అంతా మొత్తం పడిపోయి ప్లస్ డిసెంబర్ జనవరిలో ఫుల్ డల్ అయ్యి ఇంకా ఎండిపోయే స్టేజ్ లో ఉండేది. ఆల్మోస్ట్ 100% ఇది బతకదనే ఇది బతకదు చనిపోతుందని అనుకోండి. మీరు నిర్ధారించుకున్న తర్వాత ఈ యుఏఎల్ కంపెనీ వారి ఉత్పత్తులను జైమో బయోగ్రో, జైమో గ్రోవెల్, జైమో బయోఫర్ట్, జైమో బయోటానికి 4 ప్రోడక్ట్లను దీనికి వాడడం మూలంగా చూడండి వీడియో చూస్తున్న రైతాంగము దీనికి లింక్ మొత్తం తెగిపోయింది. ఇదొక్క వేరుతోటే ఇదొక్క వేరే ఈ అప్లై చేయడం మూలంగా పీచు వేర్ల ద్వారా ఇవాళ ఇది డెవలప్ అయ్యి ప్లస్ చిగురు ఇప్పుడు ఆ చెట్టు అప్లై చేయలేదు దీనికి చేసా ఆ పక్కన కొద్దిగా వీడియో అనేది రాలేదు. ఆ చెట్టు డార్క్ గ్రీన్ ఉంది, ఇదేమో ప్యారెట్ గ్రీన్ కనబడతా ఉంది. దానికి చిగురు లేదు, దీనికి ఫుల్ చిగురు వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే కాయల షైనింగ్ ఈ కాయల షైనింగ్ కు ఆస్మాన్ ఫరక్. స్మూత్ గా ఉంది ఈ కాయ, ఆ కాయలు మాత్రం డార్క్ గా ఉన్నాయి, గరుకుగా కూడా ఉన్నాయి. ఒక్కసారి మీరు చూస్తే ఇగో ఇది గరుకు ఉంది, మీరు చూడండి ఈ కాయ గరుకున్నది. అంటే క్వాలిటీకి సంబంధించిన విషయం మాట్లాడితే ఇది గరుకున్నది. ఇగో ఇది వచ్చేసరికి ఇంత స్మూత్ ఉన్నది. అంటే దిస్ ఈజ్ ద టెక్నాలజీ ఆఫ్ యుఏఎల్ కంపెనీ యొక్క ప్రత్యేకత. ఈ ప్రోడక్ట్లు వాడుకోవాలని కోరుతూ ప్రసాద్ గారి అభిప్రాయం కూడా తీసుకుందాం. ఏమంటారు మీరు రైతాంగానికి ఏం చెప్తారు? మీరైతే 100% మనం సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి మళ్ళీ డిసెంబర్ లో ఒకసారి అప్లై చేసుకోగలిగితే మాత్రము ఏ అవసరం లేకుండా వ్యవసాయాన్ని సులభతరం చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు. అది సేమ్ ఇది కూడా ఇక్కడ కనబడే మొక్క కూడా ఇది కూడా అదే డైబ్యాక్ అయ్యి మళ్ళీ పునరుజ్జీవం పొంది దీంట్లో అయితే అసలు కాయ పీకేయకుండా అలాగే రికవర్ చేసేది. సేమ్ కొద్దిగా కాయ తీసేసింది, దీని కాయ అసలు ఇవన్నీ మచ్చుకు ఉదాహరణలు ఇట్లాంటి బోలెడు ఉన్నాయి. ఇది ఒక ప్రసాద్ గారి తోట 100 కిలోలు ఉంటుంది సార్. ఓకే థ్యాంక్ యూ.